వాక్యం చదువుకుంటాను. యోహాను సువార్త 17:15. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, ఈ వాక్యమే సత్యం. ఈ వాక్యమే సత్యం. ఇక్కడ ఒక మాట చేస్తుంది, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, ఈ వాక్యమే సత్యం. ఇక్కడ మీరు వాక్యము ప్రారంభించే ముందు చదివిన వాక్యం అనుసరించాలి. మనం అందరం కూడా సత్యమందు ప్రతిష్ఠ చేయకూడదు. ఎందుకంటే దేవుని మాట సత్యం. బైబిల్లో ఉన్న ప్రతి మాట, ప్రతి ఒక్క అధ్యాయము, ప్రతి వచనము, ప్రతి శరణము, ప్రతిది కూడా సత్యం. అందుకనే యేసుక్రీస్తు శరీరాలు ఉన్నప్పుడు ఈ లోకంలోకి ఆయన వాక్యం నుండి ఈ లోకానికి శరీరాలు వచ్చారు. అందుకని వాక్యం సత్యం అని రాయబడింది. అయితే ఇంకొక మాట ఏంటంటే ఈ శరీరం ఇంకొక మాట ఏంటంటే లూకా సువార్త 19:18 ఉన్న మాట ఏంటంటే, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకంతో లేదు, కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడిందని అని రాస్తుంది. ఇక్కడ ఈ మాట నేను ఎందుకు చెప్పించానంటే, మీరు వినబోయే వాక్యం, దేవుడు మీకు ప్రకటించబోయే వాక్యం, ఈ రోజు దిన దేవుడు మీకు తెలియజేసే వాక్యం ఒక మర్మమైన సంగతి. ఈ మర్మమైన సంగతి మరుగు చేయబడి మరుగు చేయబడి రాసినది రాయబడిన వాక్యాన్ని సమయం వచ్చినప్పుడు దేవుడు నన్ను ఏం చేస్తున్నా రీల్ చేస్తారు. ప్రజలకు తెలియపరుస్తారు. సువార్తల ద్వారా, దైవజనుల ద్వారా, బోధకుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు వాక్యాన్ని సమయం వచ్చినప్పుడు దాన్ని మీకు బయలుపరుస్తున్నారు. అయితే దేవుడు నేను రాత్రి సమయంలో రాసినప్పుడు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను అది చెప్పాలనుకున్నాను. దేవుడు అప్పుడు జీవితంలో మీకు మాట్లాడడం నాకు తెలియజేశారు. అందుకని ఈ రోజు నేను మీకు చెప్పే మాట ఏంటంటే, అంశం ఉదక స్నానం. ఉదక స్నానం ఏదన్నా అదే చెప్పండి. ఉదక స్నానం, ఉదక స్నానం. మనం అందరం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు నీట్గా స్నానం చేసి రెడీ అయ్యి మంచి బట్టలు వేసుకొని పవిత్రంగా పరిశుద్ధంగా రెడీ అయ్యి వస్తాం. అవునా? అందరికి పేటగా వచ్చారు. అయితే ఇక ఉదక స్నానం చేత మనం అందరినీ ఏంటంటే స్నానం చేయించాలి. అందుకనే దేవుడు 1 Peter రాసిన 3:19 ఒక మాట మనం చదివించారు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు జన్మల్లో వాళ్ళ చిత్తపరచుకోవచ్చుగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మ యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి వారిని ప్రకటించింది. ఆ వాళ్ళలో కొందరు, అనగా 8 మంది వీటి ద్వారా రక్షణ పొంది అని రాయబడింది. అంటే ఇక్కడ నోవహు దినములో ప్రజలు చాలా భయంకరమైన పరిస్థితిలో అపవిత్రమైన విషయాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వివాహాలు చేసుకుంటూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ అక్రమంగా జీవిస్తున్నారు. అది ఇప్పుడు కూడా జరిగింది. ఆ నోవహు దినంలో ఏదైతే జరిగిందో అది ఇప్పుడు కూడా జరిగింది. అందుకనే దేవుడు ఏమని చెప్పాడంటే, దేవుడు నోవహును దర్శించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీవు నీ ప్రజలను రక్షించడం వరకు, నీ ప్రజలు రక్షించడం వరకు వారందరి కొరకు ఏం చేయమన్నాడు? ఒక వాడను చేసించాడు. అయితే ఈ సమయంలో కూడా మనం చేసినదంటే ఒక వాడను మనము చేసించాలి. అందుకని తల్లిదండ్రులు నాకు ఒక సాక్ష్యం చెప్పినప్పుడు మనం అందరూ ఏమైనా చెప్పారంటే, సంఘం ఒక కుటుంబం అని చెప్పారు. అంటే ఏంటి? ఒక కుటుంబం. నోవహు ఆ కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా ఏ విధంగా వారను సిద్ధపరిచారో అదే విధంగా మన కుటుంబాన్ని మనం రక్షించడం వరకు ఒక వారని సిద్ధపరచుకోవాలి. ఈ సమయంలో మీ యొక్క అంతకాలంలో ఏంటంటే ఒక వారం సిద్ధపరచుకోవాలి. ఆ వారేంటో తెలుసా? ఆ వాడ చెరలో ఉన్న ఆత్మలు, చెరలో ఉన్న ఆత్మలన్నింటినీ దగ్గరికి చేర్చి ఒక సంఘంలో స్థాపించారు. ఒక సంఘంలో వాటన్నిటిని మనం చేర్చారు.
చెరలో ఉన్న ఆత్మలన్నింటినీ మనము ఇప్పుడు ఎవరైతే ఉన్నారో యువకులైన వారు, బోధకులైన వారు, వీళ్ళంతా చేసిన పని ఏంటి? దేవుడి యొక్క వాక్యాన్ని యేసుక్రీస్తు మా అందరి కొరకు మరణించాడు. అందుకనే కదా ఈ యొక్క 40 దినాలు శ్రమదినాలని చెప్పి చాలా సంఘాల్లో ఉపవాసాలు పెట్టుకుంటుంటారు. అందుకే అది మనం నమ్మాలి. ఏదో నామకర్తంగా దేవుడి సన్నిధి నుంచి మందిరానికి వచ్చేసి మనం ఏదో ఫార్మాలిటీ కోసం దేవుడి యొక్క మందిరం కాదు కానీ ఒక చిత్తపాటు మనం ఒక చిత్తం చేయాలి. ఏం చిత్తం చేయాలి? వాడని చిత్తం. వాడేంటంటే చెరలో ఉన్న ఆత్మలన్నిటినీ, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉండి ఈ లోకంలో విగ్రహాలలో మిలిపోయిన చెరలో ఉన్న ఆత్మలు ఉన్నాయి. తర్వాత అబద్ధాలలో మిలిపోయిన చెరలో ఉన్న ఆత్మలు ఉన్నాయి. తర్వాత పాపములు చేస్తూ ఉన్న చెరలో ఉన్న ఆత్మలు ఉన్నాయి. వాటన్నిటిని విడిపించి వెతికి 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 కట్టుకొని వాటన్నిటిని చేస్తే మనం ఎవరికని సంఘంలో పెట్టాలి. దేవుని దృష్టిలో హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనము సంఘంలో పెట్టడానికి సిద్ధపడి ఉంటామో ఆ సమయంలో దేవుడు అందరినీ ఆయన యొక్క రాజ్యానికి వార్తలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాడు. అందుకనే ఇంకో మాట ఏంటంటే ఫిబ్రవరి రాసిన 17 విశ్వాసమును బట్టి నావకు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కావాలి. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వారను సిద్ధం చేసను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీటికి వారసురాలను అంటున్నారు. అంటే నావకు ఏ విధంగా నావకి దేవుడు చెప్పడి అక్కడ విశ్వాసం లేని ప్రజలు ఉన్నారు, దేవుడిని నమ్మలేని ప్రజలు ఉన్నారు, అక్రమంగా తిరిగే వాళ్ళు ఉన్నారు, భక్తి లేని బుద్ధిహీనులు ఉన్నారు, భక్తి లేని వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళందరికీ వెళ్ళి చెప్పి వాళ్ళందరూ నేను రమ్మని చెప్పు పిల్లలు ఇంకా సిద్ధపడతాను వాళ్ళకి రమ్మని చెప్తే ఎవరు వచ్చామా? ఎవరు రాదు. నారాకు కుటుంబంలో 7 మంది మాత్రమే రక్షించబడి వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళకి ప్రవేశించారు. ఆ రీతిగా మనం ఏంటంటే చెరలో ఉన్న ఈ లోకంలో ఉన్న ఈ అపవాద శక్తి నుంచి ఎవరైతే ఇబ్బంది పడిపోయి జీవిస్తున్నారో వాళ్ళందరూ మనం రక్షించడానికి చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఇజ్రాయేల్, ఇరాన్ అండ్ అమెరికా యుద్ధాలు సైతాన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు అది ఇంకా తీవ్రంగా అయిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మన వేదికలో ముఖ్యంగా మనం చూసినట్లయితే అసలు యుద్ధము ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడికంగా మనం చూసినట్లయితే యుద్ధము ఏ విధంగా జరుగుతుంది, ప్రపంచం అంతమయ్యే ముందు ఈ యొక్క భూమి యొక్క పరిస్థితి ఏంటి, మానవ పరిస్థితి ఏంటని మనకి ఏహెచ్కేకన్నా ముఖ్యంగా చదువుకోండి. అందులో మీకు క్లియర్గా రాయబడి ఉంది. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఉన్న ఏ మాట కూడా ఆఘాతమైనది కాదు. కాబట్టి ఈ మాటలు బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే నేను ఒక మాట తెలియజేయాలనుకున్నాను. అది ఏంటంటే ఎఫెసీ రాసిన పత్రిక 5:26 మాట చూస్తాం. ఎఫెసీ పత్రిక 5:26 మాట. అటువలే క్రీస్తు కూడా సంఘంను ప్రేమించి అది కలంకమైనను మృతైనను అతని మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో మృత కారణం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచే దాని కొరకు అన్ను తాను అప్పగించుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఇలా చెరలో ఉన్న వారిని ఎవరైతే ఈ లోకపు శ్రమంలో, లోకపు పాపంలో, అబద్ధాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు చెరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెడుతున్నాడు? సంఘము. ఏదో సంఘము వాడానే ఈ సంఘములకి దేవుడు తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారంట? ప్రేమిస్తున్నాడు. ప్రేమించి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ప్రేమించి అందరి కొరకు మనల్ని మన పాపులుగా ఉండగానే పాపాలు చేసినప్పుడు కూడా అందరినీ సంఘంలో తీసుకొచ్చి ఆయన ప్రేమించి ఆయన అందరి కొరకు ఇదేనమ్మా చనిపోయి తనకున్న శరీరంలో ఉన్న రక్తపు కనీసం ఇప్పుడు చాలా మంది ఆ శరీరంలో బ్లడ్ 12 పాయింట్ ఉండాలి, 11 పాయింట్ ఉండాలి, అప్పుడే మనం హెల్తీగా ఉంటాం మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు మరణించినప్పుడు ఆయన శిలువలో వేలాడినప్పుడు ఆయన శరీరంలో ఒక్క 0.00001% కూడా ఆయన శరీరంలో బ్లడ్ లేదు. ఆ రక్త
రక్తం మొత్తం కారిపోయింది. చిలువ మీద రక్తం మొత్తం కారిపోయింది. కారిపోయి ఆయనకి నీటితో కొంచెం ఏమైంది, నీళ్ళు వచ్చాయి. శరీరంలో రక్తం నాకు వచ్చింది, నీళ్ళు వచ్చాయి. అంత పవిత్రమైన రక్తంలో మనం కలగబడతాం. ఈ పవిత్రమైన రక్తంలో దేవుడు మనల్ని రక్షించే వరకు మనల్ని తనకి కుమారులుగా స్వీకరించడానికి తన కుమారుని యేసుక్రీస్తు ప్రభుని మనందరి కొరకు సమర్పించి మనందరికి ఒక బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభుని అన్ని పాపం నుంచి విడిపించడానికి ఆయన్ని మన మధ్య నిలబెట్టాడు. ఇది మనం నమ్మాలి. ఇది నమ్మి మనము విశ్వసించాలి. అందుకని నాలుగు కూడా దేవుడు చెప్పినప్పుడు ఏమి ఆలోచించకుండా దేవుడు చెప్పాడు, వారిని సిద్ధం చేయమన్నాడు, ప్రజలు తిరగమన్నాడు. వాళ్ళు తిరగలేదు, ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఒక కుటుంబాన్ని వారిలో తీసుకొచ్చి రమ్మన్నాడు. కాబట్టి అది నమ్మాడు. దేవుడు చెప్పాడు, నేను వినాలంతే. కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు చెప్పాడు, మనం వినాలంతే, నమ్మాలంతే. నమ్మి యేసుక్రీస్తు ప్రభువులను మనం నమ్ముకుంచి మన విశ్వాసం కలిగి ఎప్పుడైతే యేసు ప్రభు నిజంగా నా కొరకే మరణించాలని మనం నమ్ముతామో ఆ సమయంలో దేవుడు మనందరినీ ఒక సొంత కుమారుగా మనల్ని అంగీకరించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మొదటి వ్యవహారానికి 5:6 ఆడుతుంది. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను, ఆత్మసత్యం మూలంగా సాక్షించువాడు ఆత్మయే అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు నీళ్ల ద్వారా వచ్చాడు. మనం అందుకనే వచ్చిన ప్రతి ఒక్కరు సంగమన్న ప్రతి ఒక్కరు దయచేసి మీకు వచ్చే వారంలో బాప్తిసం ఇస్తారేమో. బాప్తిసం ఇవ్వడానికి ఎవరైనా సిద్ధపడండి. ఎందుకంటే మనకు సమయం లేదు. ఎవరు కూడా బాప్తిస్మము పొందకుండా దేవుని నమ్ముకొని విశ్వాసం ఉన్నా అది వ్యర్థం. బాప్తిసం తీసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన యొక్క ఆ ప్రభు ఆరాధనలో పాలుభాగస్తులుగా ఉండి మనము ఆయన మీద విశ్వసిస్తే మాత్రమే పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి నీళ్ల ద్వారా బాప్తిసం తీసుకోండి, ఆత్మ ద్వారా కూడా బాప్తిసం తీసుకోండి. అంటే పరిశుద్ధ ఆత్మ వరకు పొందుకొని జీవించండి. ఆ విధంగా మనం జీవించడం అయితే దేవుని యొక్క రాష్ట్రంలోకి వారసు రావడానికి దేవుడు మన అందరికీ గొప్ప ఆశీర్వాదం దయచేస్తాడు. ఈ యొక్క మాటలు దేవుడు ఆశీర్వదించిన